అందుకని ఆవిడ ఆయన ఆరోగ్యాలతో మనవలు ముందు మనవలతో చక్కగా గడపాలని సంతోషకరంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ విషయంలోనే ముందుకే యాప్ చూసినప్పటికీ వర్క్ లో కూడా చాలా ముందుగా చేసి పూర్తిగా తీసుకుని అందరూ వర్క్ విషయంలో కూడా ముందుకుంటే ఎటువంటి అవకాశం ఎవరికో కానీ రాదు. మరి ఎంత మంచి భర్తను కూడా దేవుడు అందించారు. మంచి హోదాలో ఉన్నారని చెప్పారు. కానీ ఆవిడ చేసుకున్న భార్య భర్తలు చేసుకున్న పుణ్యమని అందుకని మరి మీరందరూ కూడా ఆవిడకి సన్మానం చేయడానికి ఇచ్చుకోవడం సంతోషం. మరి మీరు ఎవరైనా రామ గారి గురించి మాట్లాడండి. పట్టుకో వెంకటేశ్వర ఒకసారి. జాబ్లోకి వచ్చిన తర్వాత ఒక ఇంట్లో అక్క చెల్లెల కంటే ఎక్కువగా మన ఫ్రెండ్స్లో మనం కలిసి ఉంటున్నాం. ఈరోజు ఈ లక్కవరం సెక్టార్ అంటే రమణ గారే మనకి. ఎందుకంటే ఈ లక్కవరం అంటే ఒక సిలిపో గారు రానివ్వండి, సూపర్వైజర్స్ రానివ్వండి, ఎవరు వచ్చినా ఫస్ట్ రమణ గారి సెంటర్ విజిట్ చేయడం. ఆవిడ మాటలతోటి ఆవిడ జాబ్లు ఇచ్చే తను అందించే సేవలుగా రోడ్లకి బాలింతలకి పిల్లలకి కమ్యూనిటీలో అందరికీ కూడా ఆవిడ ఎంతో ఉన్నతమైన మనసు. దానికి సపోర్ట్గా వాళ్ళ ఆయన గారు అందరూ కూడా అన్నయ్య రమణ గారిని వదిన గారు వస్తేనే కానీ రావు మేడం గారు. మేము ఉద్యోగ రీత్యా ఎంతో వెనకబడి ఉన్న వెంటనే రమణ గారు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అనుకోరు. మన సెక్టర్ మన డిపార్ట్మెంట్ ఇలా చేయాలి అలా చేయాలని మమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచింది. ఆవిడ తన కష్టపడి మా బయట కమ్యూనిటీ ప్రజలు కావాలండి అందరికీ సేవలు అందించింది. మా తోటి తన తోటి ఉన్న మా స్నేహితులందరికీ కూడా అన్ని విషయాల్లో తను ఒక రోజు సెక్టర్ మీదకి ఎందువల్లైనా వాళ్ళ ఏదైనా ఫంక్షన్ వల్ల ఆబ్సెంట్ అయినా అందరూ తలుచుకునేవాడు. అన్నయ్య వదిన ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు వాళ్ళ సేవలు ఇంకా ఎన్నో తను ఉద్యోగాలు ఇచ్చారు. తను రెస్ట్ తీసుకోమన్నారు కానీ భగవంతుడు తను ఉన్నంతకాలం అందరికీ సపోర్ట్గా ఉండాలి. అదేవిధంగా దేవుడు చాలా ఆశీర్వదించాడండి వాళ్ళ పిల్లల్ని. ఎందుకంటే మన మనసును బట్టి అన్నీ ఉంటాయి. వాళ్ళ పిల్లలు ఈ రోజున ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అదంతా కూడా మనం ఈ జాబ్లో అన్నీ చేసుకుని చల్లగా ఉన్నాం. మా ఫ్రెండ్స్ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు మనసులోంచి ఎంతో ఆనందంగా, అది ఆనంద బాష్పలే కానీ ఇంకోటి ఏరేం కాదు, మీరు ఆరోగ్యాలతో ఉండాలి. అలాగే మా సూపర్వైజర్ గారికి, మా డిపార్ట్మెంట్, మా అంగన్వాడీ పోలీసు అందరికీ కూడా, వచ్చిన పెద్ద గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ ఈరోజు మేము యాక్చువల్గా డిపార్ట్మెంట్ 1999 స్టార్ట్ అయ్యింది మా జాబ్. మార్చి ఇలాగా జాయిన్ అయ్యామండి. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వేరే మేము అందరూ కూడా కలిసి 25 years అండి మా సర్వీస్ అండి. ఆయన కూడా మాకు ఫుల్ సపోర్ట్గా ఉండేవారు. అతని సమయంలో కూడా ఒక డిపార్ట్మెంట్లో పనిచేసిన స్టార్టింగ్లో అయితే మాకు 10-11 టైం కూడా అయిపోయిందని వచ్చేటప్పటికి. ఆ టైంలో కూడా మాకు తోడుగా ఉండి సహాయం చేసి అందరినీ కూడా పంపించి మాకు కూడా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. మంచిగానే ఉంటారు పెట్టే విషయంలో కూడా, విషయంలో కూడా ఏదైనా చెప్పుకున్నాను అలా చెప్పి ఇలా ఉండాలి అనేసి కూడా చాలా సార్లు చెప్పారు. అప్పుడప్పుడు ఏదైనా బొమ్మను వేసుకుంటా ఉంటాం. ఇప్పుడు ఏదైనా అంటే నేను కూడా బొమ్మను వేయడం వల్ల అది చెప్పి మాత్రం చాలా కష్టాలు చెప్పుకున్నా అలా కూడా ఇలా ఉండాలని చెప్పేవారండి. అది అయితే నాకు బాగా మోటివేట్ చేసేవారండి. కదమ్మా ఏదో చిన్న పాపాలు వచ్చినప్పుడు